ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అనుకుంటున్నారా? మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా చేసుకున్నాము, ఏమేమి చేసాము అన్ని ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా వీడియో ఫుల్ గా చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా మంది చూస్తున్నారు, అలా వదిలేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి నేను ఇంకా కొంచెం సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీపావళి డెకరేషన్ కోసము లైట్స్ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. చుట్టూ ఈ విధంగా నా దగ్గర ఉండింది ఒకటే, ఉన్న వాటితోనే సింపుల్గా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. హ్యాంగింగ్ అయితే ఇలా చేశాను. మన గ్లాస్ డోర్ ఉంది కదా, మనకు ఆపోజిట్ సైడ్గా డెకరేషన్ చేశాను. అదైతే బయట కూడా నీట్గా కనపడుతుంది అన్నట్టుగా. తర్వాత వచ్చేసి గ్లాస్ డోర్ ఉంది కదా, గ్లాస్ డోర్కి ఇలా ఫ్లవర్స్ లైట్స్ హ్యాంగ్ చేశాను అనమాట. హ్యాంగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అక్కడ స్టిక్ చేయడం సరిగ్గా చేయట్లేదు, అందుకు అట్లా పడిపోయింది ఒక్కొక్కటి. తర్వాత నీట్గా మళ్ళీ సెట్ చేశాను పుష్పిన్తో. అప్పుడు నీట్గా సెట్ అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి ఇంట్లో ఈ విధంగా ఫ్లవర్స్తో హ్యాంగ్ అయితే చేసుకున్నాను. అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే సెట్ చేశాను అనమాట. సెట్ చేసిన తర్వాత చూసారు కదా, ఆరెంజ్ ఎల్లో ఈ విధంగా అయితే పెట్టాను. పక్కన లాస్ట్ ఉన్నది తామర పువ్వు లాంటి మ్యాట్. దేవుడు టేబుల్ ఎదురుగా ఆ పక్కన టేబుల్లో వచ్చేసి దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇలాంటి దీపాలు నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకనేసి ఇవి సెట్ చేసుకున్నాను. ఇంకొకటి అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాను. దీంట్లో మనం జస్ట్ ఆర్టిఫిషియల్గా పెట్టుకోవచ్చు. వెలుగుతున్న క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో చాలా బాగుంటుంది. మధ్యలో ఫ్లవర్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. నేను ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తాను. తర్వాత వచ్చేసి మోక్ష స్మాల్గా డ్రా చేసింది. ఇట్లా నేను కొంచెం హెల్ప్ చేశాను. హ్యాపీ దివాళీ అని బోర్డు పైన రాసింది. తనకు బాగా గుర్తొచ్చిన తర్వాత ఈ విధంగా ఏ విధంగా చేస్తారనేది కదా, అందుకు కొంచెం క్యూరియస్గా చేసింది. తర్వాత వచ్చేసి లైట్స్ ఆన్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇలా అక్కడక్కడ మధ్యలో క్యాండిల్ లైట్వి పెట్టుకున్నాను, ఎల్ఈడి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను ఇంత బాగా దివాళీకి అరేంజ్ చేసుకోవడం, లైట్స్ ఇదంతా. ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రసాదం చేసుకొని మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. టెంపుల్కి వెళ్ళే ముందు ఇంట్లో దేవుడికి దీపం పెట్టి పూజ చేయాలి అనుకునేసి పూజ స్టార్ట్ చేసుకున్నాను. అన్ని లైట్స్ ఆన్ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను అనమాట. దివాళీ అంటేనే లైట్స్ మెయిన్. లైటింగ్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ దీపంలాగా సెట్ చేసుకున్నాను. దీపం మధ్యలో మనం ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని వుడ్ హౌసెస్ కదా, మనం నూనె దీపాలు ఎక్కువగా పెట్టలేము, అందుకనేసి ఎల్ఈడి లైట్స్ ఎక్కువగా యూస్ చేసుకున్నాను. దాని తర్వాత ఇందులో ఫ్లవర్స్ నాకు దొరకకపోవడం వల్ల నా దగ్గర ఆర్టిఫిషియల్ పెటల్స్ ఉంటే అవి వేసుకొని వన్ గ్యాప్ ఇచ్చి పెట్టాను. ఇది కూడా చాలా బాగుంది. బయట కూడా దీపాలు పెట్టాను, అది కూడా ఎల్ఈడి లైట్సే పెట్టాను. మనం నార్మల్వి పెట్టేకి ఉండదు కాబట్టి. తర్వాత పూలతో ఇలా ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నాను. అన్ని లైట్స్ అన్ని పెట్టిన తర్వాత లుక్ చూడండి ఏ విధంగా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. సింపుల్గా మాకున్న ప్లేస్లో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా టేబుల్ పైన పెట్టాను. టేబుల్ పక్కన ఇటు పక్కన మోక్షిత డ్రా చేసింది, అబ్బాయి అమ్మాయి దివాళీ అన్నట్టుగా. ఈడ మనము దీపంలో పెట్టిన రంగోలీ పేపర్ కూడా మోక్షిత వాళ్ళ స్కూల్లో డ్రా చేసింది. అంతేకాకుండా ఈ ఇయర్ మోక్షిత స్కూల్లో కూడా సింపుల్గా వాళ్ళ క్లాస్ వరకు దివాళీ సెలబ్రేషన్స్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. అది కూడా అక్కడ నేనేం వీడియో తీయలేదు, అందుకనేసి ఇందులో యాడ్ చేయలేకపోతున్నాను. నేను ఇంట్లో చేసింది, టెంపుల్కి వెళ్ళి మేము ఏమేమి చేసామో అవి మాత్రమే ఇందులో యాడ్ చేశాను అనమాట. అంతేకాకుండా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి ట్రెడిషనల్ వేలో కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ మోక్షితాకి తీసాము. మోక్షితాకి డ్రెస్ అయితే బాగా సెట్ అయ్యింది. నేను కూడా మోక్షిత నాది కొంచెం మ్యాచింగ్ డ్రెస్ అనమాట, మామ డాటర్ మ్యాచింగ్ లాగా ఉంటుంది అనేసి వేసుకున్నాను. ఆ ఫొటోస్ నేను లాస్ట్లో షేర్ చేస్తాను మీతో. ఇలా ఈ విధంగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దివాళీ అంటే కొన్ని మనం క్రాకర్స్ కాలుస్తాం కదా, ఈ క్రాకర్స్ మనం ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కాలవకూడదు. కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉంటాయి, ఆ డేస్లో మాత్రమే, ఈ టైంలో మాత్రమే కాలవాలి. ప్రతిసారి మనకు దివాళీ అంటే మనం ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాం, ఇక్కడ చేయరు కదా. ఇక్కడ మనం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ టైము ఓహాయోలో మేమున్న ప్లేస్లో ఈరోజు కూడా మీరు క్రాకర్స్ కాల్చుకోవచ్చు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎక్కడైనా అని చెప్పారు. కానీ చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇవి మేము తెచ్చుకున్న క్రాకర్స్. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మా కమ్యూనిటీలో, వాళ్ళు మేము ఇక్కడ కాలుస్తున్నామంటే సర్లే ఇక్కడ కొన్ని కాల్చి తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో ఫ్రీగా కాల్చుకోవచ్చు అన్నట్లుగా అనుకున్నాము. ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ కాలుస్తుంటే వచ్చామన్నమాట. మేము కూడా కొన్ని కాల్చేసి టెంపుల్కి, ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము.
హ్యాపీ దివాళీ. ఇక్కడ కొన్ని కాల్చాము, ఇక్కడ కొన్ని కాల్చిన తర్వాత చెప్పా కదా టెంపుల్కి వెళ్ళాలనేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. మాకైతే చాలా చల్లగా ఉండింది. ఇక్కడ ఇది వింటర్ టైం కదా, ఎక్కువ చల్లగా ఉంటుందన్నమాట. చాలా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయేంత చల్లగా ఉన్నింది. సరే అనేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మిగతా క్రాకర్స్ కూడా కాల్ చేసాము. Yeah, this is good now. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ వచ్చారో. ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మేము కొంచెం లేట్గా వచ్చాము, అయిపోయి ముందు వచ్చాము. ఇంటి దగ్గర కలిసి టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఈ టైం అయింది. లేకపోతే ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా మంది జనాలు ఉండేవాళ్ళు. ఈ ఇయర్ మేము లేట్గా వచ్చాం కాబట్టి కొంచెం తక్కువ కనపడుతున్నారు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండేది. ఇప్పుడు కూడా చాలా బాగానే ఉన్నారు జనాలు. మేము లాస్ట్లో ఉన్నాం, ఇంకా ఫ్రంట్లో చాలా మంది అయితే వచ్చారనమాట. చూడండి, ఎవరెవరు ఫ్రెండ్స్ అందరు బ్యాచ్లుగా నిలబడి కాల్చుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ కూడా మనకు టెంపుల్లో కూడా సెల్ చేస్తారు, కావాలంటే అక్కడ కూడా కొనేసి మనం కాల్చొచ్చు. అక్కడ కూడా మనకి డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. దివాళి అనేసి ఎంత చల్లగా ఉన్నా కూడా అందరూ అబ్బాయిలు ట్రెడిషనల్ డ్రెస్, అమ్మాయిలు ట్రెడిషనల్గా శారీస్, పిల్లలు పట్టులంగాలు వేసుకొని వచ్చారు టెంపుల్కి. చాలా బాగా అనిపించింది నాకు. మేము ఇంకా కాలడం స్టార్ట్ చేసాము. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఆ శివుని ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ హ్యాపీ దీపావళి. నిల్చోండి దగ్గరికి. ఎక్కడికి నించుడా. చూడు మోక్స్ చూడు ఎలా చేస్తా. ఇవన్నమాట మా దివాళీ సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది. అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.